గెస్ట్గా పిలుస్తారు, గెస్ట్గా వెళ్ళకుండా గెస్ట్గా మాట్లాడే వదిలేకుండా మళ్ళీ హీరోయిన్స్తో పరాచకాలు ఎందుకు ఈ వయసులో కూతురు వయసు ఉన్న వాళ్ళతో ఇప్పుడు ఎందుకు అంతలాగా. వెంకటేష్, నాగార్జున వీళ్ళందరూ కొంచెం హుందాగానే ఉంటున్నారు కదా. బాలకృష్ణ ఒకప్పుడు బాలకృష్ణ కూడా రెచ్చిపోయి మాట్లాడాడు, తర్వాత తగ్గాడు, మారాడు ఈ మధ్యన. అంటే అలా మాట్లాడితే మనం ఎందుకు అనుకుంటారని యూత్ ని అట్రాక్ట్ చేయడానికి అలా మాట్లాడుతున్నారు. యూతా బూతులు అట్రాక్ట్ తిడుతున్నారు, బయట ట్రోల్ చేస్తున్నారు. ఏముంది, అనవసరంగా గెలుగుతున్నారు. ఈ ఫంక్షన్స్కి వెళ్ళి చిరంజీవి ఉన్న క్రేజ్ వేరు అసలు. ఎవరో పేరెట్టలేరు అసలు. ఒకప్పుడు ఒక కోటలు బద్దలు కొట్టాడు. ఒక ఒక క్యాస్ట్ వాళ్ళు వెళ్తున్న టైంలో ఒక పెద్ద పెద్ద అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళు వెళ్తున్న టైంలో స్వయం కృషితో వచ్చి చిన్న కానిస్టేబుల్ కొడుకు ఈరోజు ఇంత పెద్ద మెగా సామ్రాజ్యాన్ని కోటలను స్థాపించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి హీరోకి ఇప్పుడు మళ్ళీ ఎలివేషన్స్ ఇవ్వక్కర్లేదు. కేజీఎఫ్ రేంజ్, సలార్ రేంజ్లో ఎలివేషన్స్ అవసరం లేదు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా. ఎందుకు ఇప్పుడు అంతలాగా ప్రతి ఒక్కరు చిరంజీవి తోపు, చిరంజీవి తురుము. అసలు అక్కడ ఫంక్షన్కి పిలిచింది ఎవరు? పెళ్ళి. నువ్వు పెళ్ళికి పెద్దకి వెళ్ళావు, పెళ్ళి ఎవరికే? పెళ్ళి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకులు వదిలేసి తోడ పెళ్లి కొడుకుని పట్టుకుంటే ఎలా ఉంటుంది?